సరే ఇటు రేవంత్ రెడ్డి గారు మన అమర్ రాజా కంపెనీ ఏదైతే ఉందో దాని గల్లా జయదేవ్ గారిది వేరే రాష్ట్రానికి తరలించబోతున్నారని వార్తలైతే వినిపిస్తున్నాయి. అంటే ప్రభుత్వం వాళ్ళ యొక్క ఏవైతే కండిషన్స్ ఉన్నాయో అవి నెరవేర్చలేదు, అందుకే ఇది తరలిస్తున్నాం అన్నట్టుగా గల్లా జయదేవ్ గారు మొన్న మాట్లాడారు. మరి తరలిస్తారా, లేకుంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దిగి వచ్చి వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే సాల్వ్ చేస్తారా, ఏం జరగచ్చు అంటారు? అదే నాకైతే అందులో ఏముందో అర్థం కాలేదు. ఇప్పుడు జయదేవ్ గారికి ఒరిజినల్గా అమర్ రాజా బ్యాటరీస్ స్టార్ట్ చేసింది చిత్తూరు జిల్లాలో రేణిగుంట వద్ద వాళ్ళకు ఒరిజినల్గా ఫ్యాక్టరీ ఉండింది. అప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంచెం అధికార పార్టీ వాళ్ళ మీద ఎంపీగా ఉన్నాడు కాబట్టి, తెలుగుదేశం ఎంపీగా ఉన్నాడు కాబట్టి కొంచెం ప్రతీకార చర్యలు తీసుకున్నారు. పరిశ్రమ నడవనీయడం లేదు, ఇబ్బందులు పెడుతున్నారని అతని స్టేట్మెంట్ అయితే చూడడం జరిగింది. తర్వాత అక్కడ యూనిట్ మూసేసి మేము పరిశ్రమనే మూసేస్తున్నామని చెప్పి మూసేసి ఇక్కడ మెయిన్ యాక్టివిటీ పెట్టుకున్నారు హైదరాబాద్లో. ఆయన కూడా తర్వాత కూడా ఎంపీగా కూడా నిలవలేదు, కంటెస్ట్ చేయలేదు కదా, గుంటూరులో చేయకుండా న్యూట్రల్గానే ఉండిపోయారు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఒక యూనిట్ ఉంది, ఈ యూనిట్ నుంచే జరుగుతున్నాయి, అక్కడ మూసేసినారు. ఏమైనా ఇప్పుడు ఆ పరిశ్రమను కూడా తెచ్చుకుంటారేమో, ఎందుకంటే వాళ్ళ సొంత జిల్లా ఒకటి నియోజకవర్గానికి పక్కనే ఉంది కాబట్టి వాళ్ళ యూనిట్ వాళ్ళు తెచ్చుకోవచ్చు ఇప్పుడు అక్కడ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు హరాస్మెంట్ ఉండదు కాబట్టి తెచ్చుకొని అక్కడ వ్యాపార లావాదేవీలు చేయొచ్చు. కానీ దాన్ని ఇక్కడి నుంచి యూనిట్ మరుస్తున్నారు అనే దానికి లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పరిశ్రమలు పెట్టాలని అమెరికా పోయినాడు, కొరియా పోయి పర్యటన చేసి ప్రాజెక్టు రావాలా హైదరాబాద్లో స్థాపించండి, మేము పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తామన్నారు. ఇక్కడుండే పరిశ్రమలకు ప్రోత్సాహం ఎందుకు ఇవ్వరు, ఎందుకు తరలించేదానికి అంటారు? ఏదన్నా ఉంటే అతను మాట్లాడిండొచ్చు, ఎందుకంటే జయదేవ్ కూడా ఎక్స్ఎంపీ కాబట్టి ముఖ్యమంత్రిని కలవచ్చు, ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆయన మాట్లాడచ్చు. ఇక్కడుండే యూనిట్ వరకు వాళ్ళు ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినారు కాబట్టి వాళ్ళ యూనిట్ మళ్ళీ రివైవ్ చేసుకోవచ్చు. దాన్ని ఇక్కడ నుంచి తరలిపోయినారనే దానికి లేదు అంట. పొలిటికల్గా చూస్తే సార్ ఎలా ఉంది అని అంటే, గల్లా జయదేవ్ గారు అంతకుముందు టీడీపీ ఎంపీగా వర్క్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో నామినేటెడ్ పదవి కూడా ఆయనకి ఇవ్వబోతున్నట్టు వార్తలు కొన్ని వినిపిస్తున్నాయి. దాంట్లో ఇంకా క్లారిటీ అయితే రాలేదు. దీని వెనుక కంపెనీ తరలింపు వెనుక చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు, ఆయనే గల్లా జయదేవ్ గారిని కంపెనీ తరలించని చెప్పారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి సార్. దీన్ని ఏ విధంగా చూస్తారు? కంపెనీ అక్కడ ఉండేది పాతది యూనిట్ను ఓపెన్ చేసుకోమని చెప్పిండొచ్చులే, దాంట్లో తప్పేముంది? అక్కడ ఎంత ఉందో కార్యకలాపాలు జరుగుతున్నట్టే కదా. కాకపోతే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ వచ్చినాక వారి చర్యల వల్ల మనస్తాపం చెంది ఆ యూనిట్ మూసేసి ఇక్కడే కార్యకలాపాలు పెంచుకున్నారు. ఇప్పుడు అక్కడ కూడా స్టార్ట్ చేయొచ్చు. దాంట్లో రాజకీయాలు ఆయన చెప్పాల్సిన అవసరం, ఇంకొకరు చెప్పాల్సిన అవసరం ఇవన్నీ ఏం లేవు. ఇవన్నీ భూతద్దములు వేసి చూడడమే అంట, అంతమేరకే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. అంటే 2.5 months కంప్లీట్ అయిపోయింది కదా ప్రభుత్వం, వీళ్ళు ఈ 2.5 నెలల్లో ఏం చేసింది ఏం చేయలేదన్నది ఒక సర్వే నిర్వహించి పెట్టేశారు. ఇది చంద్రబాబు గారు షాక్ అయ్యే విధంగా పెట్టారు సార్ ఆయన. అంటే ఇవి చేయలేదు అసలు 2.5 నెలల్లోనే ఆయన ఏం చేయలేకపోయారు అన్నట్టుగా ఆయన విమర్శ అయితే చేశారు సార్. మరి దాన్ని ఏ విధంగా చూస్తారంట? అసలు 6 నెలలు టైం ఇవ్వాలి అని అంటారు. చూసేదానికి ఏముంది? ఈ జగన్మోహన్ రెడ్డి గారు 2.5 మాసాలకే మాట్లాడడం తప్పనే చెప్తున్నాను కదా. ఎవరైనా ఒక ప్రభుత్వం 6 మాసాల తర్వాత అయినా మాట్లాడితే అర్థం ఉంది. 6 మాసాల సంవత్సరం అయిన తర్వాత వాళ్ళ పరిపాలన మీద కామెంట్ చేస్తే బాగుంటుంది. కానీ సంవత్సరంలో 2 మాసాలు కందే మొదలు పెట్టి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది. దానికి ఎందుకు పూర్తి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదు కదా. అక్కడ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టినారు 2 మాసాలకేమో. మళ్ళా తర్వాత 4 మాసాలు తీసుకున్నారు. ఎప్పుడో ఒక మారు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సింది వస్తుంది. వాళ్ళ ప్రియారిటీస్, వాళ్ళ ప్రోగ్రామ్స్ అవన్నీ అప్పుడు ఆ బడ్జెట్ ప్రతిపాదించిన తర్వాత ఏమన్నా ప్రోగ్రామ్స్ టేకప్ చేయకపోతే అప్పుడు విమర్శించినా ఒక అర్థం ఉంటుంది.
లేదంటే ఒక సంవత్సరం పరిపాలన తర్వాత విమర్శించిన అర్థం ఉంటుంది. వారు కుర్చీలో కూర్చోకముందే ఇంకా నువ్వేం ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకా నువ్వేం ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఆశాస్పదంగా కనపడుతుంది. అంటే వాళ్ళు ఎలా చెప్తున్నాను సార్, ఈ పాటికి నేను ఉంటే ఇది పడిపోయేది, ఇది పడిపోయేది, ఇది పడిపోయేది, వీళ్ళు వచ్చారు ఇది ఆగిపోయాయి అన్నట్టుగా ఏదో ఉంటే తెలుసులే, ఇప్పటికే 7 లక్షల కోట్ల అప్పు ఉందిలే కానీ ఊరికి మాట్లాడితే ఏమవుతుంది. అక్కడ వాళ్ళు ఓవర్ ఎ పీరియడ్ ఈయనైనా ఓవర్ నైట్ చేయలేడు, ఆయనైనా ఓవర్ నైట్ చేయలేడు. ఎందుకంటే రెవెన్యూ ఏమొస్తుందో చూసుకోవాలా, రెవెన్యూ అంచనాలు చూసుకొని ప్రోగ్రామ్స్ టేకప్ చేయాలా, దాంట్లో డబ్బు పెట్టో కేటాయించాలా. ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇవన్నీ అంటే బహుశా తెలిసి ఉండకపోవచ్చునని అనుకుంటారు ఎవరైనా కానీ. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన కన్సర్న్లో ఉన్నప్పుడు ఆ ప్రోగ్రామ్స్ ఎట్లొస్తాయి, రెవెన్యూ ఎట్లొస్తుంది, ఇవన్నీ దీనికి మనీ అడ్జస్ట్ చేయమంటే ఎట్ చేస్తారనేది తెలిసిన వ్యక్తులు ఏ వ్యక్తులు మాట్లాడరు. ఇది తెలియని వాళ్ళు మాట్లాడేది. రెవెన్యూ గురించి తెలియని వాళ్ళు, అప్పుల గురించి తెలియని వాళ్ళు మాట్లాడేది. ఊరికి అప్పులు తెచ్చుకొని పంచితే సరిపోతుంది పానక పందారం చేస్తే. అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలా, డెవలప్మెంట్ చూడాలా, సంక్షేమ కార్యక్రమాలు చూడాలా, అన్ని కార్యక్రమాలు చూడాల్సిందే. ఎవరైనా